చేయి చేయి కలిపి కొత్త దారులని వెతుకుతూ దూర దూర తీరాలకి సాగిపోయి మగువా అణకువతో ఇంట గెలిచి వినయముతో రచ్చ గెలిచి అలుపు సలుపు లేక సాగిపోయి మగువా నేల తల్లి సహనము నింగి అంత హృదయము నీకు వరమవ్వగా బోలెడంత వినయము తనువంత బిడియము నీకు తోడవ్వగా సోదరా ఇది లీలరా భగవంతుని ఆలరా సోదరా ఇది లీలరా భగవంతుని ఆలరా ఆడవారు అంటేనే ఆదిశక్తిరా ఆ అమ్మవారు కరుణించని జాగలేదురా ప్రతి గడప నిలువున సాక్ష్యమేనురా ప్రతి ఇంటికి ఇల్లాలే పట్టుకొమ్మరా ఆడవారు అంటేనే ఆదిశక్తిరా ఆ అమ్మవారు కరుణించని జాగలేదురా ప్రతి గడప నిలువున సాక్ష్యమేనురా ప్రతి ఇంటికి ఇల్లాలే పట్టుకొమ్మరా సోదరా ఇది లీలరా భగవంతుని ఆలరా సోదరా ఇది లీలరా భగవంతుని ఆనరా మగవారు ఎందులోను తీసిపోరురా కండ బలం గుండె బలం వారి సొత్తురా కత్తినైన గరిటనైన తిప్పగలరురా ఒంటి చేతితో సాగరాన్ని ఇండగలరురా మగవారు ఎందులోను తీసిపోరురా కండ బలం గుండె బలం వారి సొత్తురా కత్తినైన గరిటనైన తిప్పగలరురా ఒంటి చేతితో సాగరాన్ని ఈడగలరురా సోదరా ఇది లీలరా భగవంతుని ఆనరా సోదరా ఇది మన తాజా హోమ్ మేకర్లా కదరా తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్ తాజా నిర్వహిస్తున్న హోమ్ మేకర్ డే సెలబ్రేషన్స్కి పద్మప్రియ కొల్లూరు తాజా చైర్ నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. నవంబర్ 3వ తారీఖున హోమ్ మేకర్ డే సెలబ్రేషన్ చేసుకుంటామండి ప్రపంచం మొత్తంలో. అందులో భాగంగా తాజాతో కలిసి మనం జాక్సన్విల్లో 4 అతిథులను కలిసి వారి కుటుంబ విశేషాలు కథలు ఇంకా ఎన్నో సంగతులని తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు మనతో ఎవరు ఉన్నారో వాళ్ళ సంగతులు విశేషాలు ఏంటో తెలుసుకుందామా మరి. నమస్కారం అండి. థ్యాంక్ యూ ముందుగా మా హోమ్ మేకర్ షోలో మీరు పాల్గొనడానికి ఒప్పుకున్నందుకు. అండ్ మీకు హోమ్ మేకర్ మంత్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ, మీకు కూడా. సో అదండి, అరుణ్ గారు ఇవాళ మన అతిథి. ఆయన వాళ్ళ కుటుంబ విశేషాలు కథలు ఆయన అమెరికా జర్నీ అన్నీ మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి ఆయన సంగతులు ఏంటో తెలుసుకుందామా? సో అరుణ్ గారు, మీరు ఎక్కడ పుట్టారు ఇండియాలో? మీ చిన్ననాటి సంగతులు ఏమైనా మాకు కొంచెం చెప్తారా? నేను బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్ అండి. సో మై ఫ్యామిలీ ఎవ్రీబడి, నాకు తెలిసినప్పటి నుంచి నేను హైదరాబాద్లోనే పెరిగాను, పుట్టింది. మా పేరెంట్స్ అంతా హైదరాబాద్ నుంచే. బట్ ఐ థింక్ మై యాన్సెస్టర్స్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు నాకు చాలామంది రిలేటివ్స్ విజయవాడలో ఉన్నారు. తెనాలి పక్కన, విజయవాడ పక్కన తెనాలి అని ఉంది. సో అక్కడ మా అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు. ఓకే, సో పేరెంట్స్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఇంకా బ్యాంక్ ఎంప్లాయీస్. సో ది గాట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఇంకా నేను అంతా పుట్టిందంతా హైదరాబాదే. సో ఆల్ యువర్ ఎడ్యుకేషన్ అంతా కూడా? ఎడ్యుకేషన్ వచ్చేసి నేను అప్ టు 4th grade హైదరాబాద్లో ఉన్నాను. తర్వాత 5th grade నుంచి 10th grade వరకు ఐ వెంట్ ఊటీ. సో ఊటీలో మా పేరెంట్స్ బ్యాంక్ ఎంప్లాయీస్. సో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఆ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇంకా ఫ్యామిలీ మొత్తం మూవ్ అవ్వాల్సి వచ్చింది. గీతాంజలి లాగా ఊటీ స్కూల్స్. ఇట్స్ ఆ షూటింగ్ అంతా ఇన్ఫాక్ట్ అక్కడే తీశారు.
అదే ఏరియాలో అంటే క్లోజ్ టు మేబీ అరౌండ్ 10 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మై ప్లేస్. ఓకే. అంటే నేనున్నది కూడా యాక్చువల్గా ఇప్పుడు సాగర్ సంగమము, మీకు ఒక డాన్స్ చేస్తారు చూడండి కమల్ హాసన్ గారు, అవును. తక్కిట తక్కిట దీని చేస్తారు కదా ఇద్దరు, జయప్రద కమల్ హాసన్. నాద వినోదం. అక్కడ ఒక మీకు డాల్ఫిన్ స్నోస్ లాగా వస్తుంది, అవును. వ్యాలీ వ్యూ టైప్, అదంతా యాక్చువల్లీ ఆ ప్లేస్ అది. ఓకే. సో ఆల్ మై చైల్డ్హుడ్ యాక్చువల్లీ నాకు మంచి గుడ్ మెమరీస్, స్వీట్ మెమరీస్ అంటే ఆ ప్లేస్ యాక్చువల్లీ. So it is your childhood favorite. 5th to 10th అనమాట. ఓకే. సో మళ్ళీ ఆ తర్వాత +1 అగైన్ ఆఫ్టర్ +2 ప్లస్ అక్కడ అప్పుడు +1 +2 ఆపర్చునిటీస్ తక్కువ అప్పుడు హిల్ స్టేషన్లో అక్కడ మేమున్న ప్లేస్లో. ఇప్పుడు అంటే డెవలప్ అయింది యాక్చువల్, నేనున్న స్కూల్లో 11th and 12th స్టార్ట్ చేశారు ఇప్పుడు. ఓకే. అప్పుడులో లేదు అది. సో అండ్ ఏదో ఒక మళ్ళీ సిటీకి బ్యాక్ వెళ్ళాలన్నమాట అక్కడి నుంచి. సో మళ్ళీ డిసైడెడ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఎందుకంటే అక్కడే అందరు రిలేటివ్స్, మా అమ్మమ్మ వీళ్ళంతా ఉండేవాళ్ళు. సో బ్యాక్ టు అక్కడికి వచ్చేసాం మళ్ళీ. ఇంకా అక్కడి నుంచి ఇంకా 11th ఇంటర్మీడియట్ మనకి అక్కడ. ఇంటర్మీడియట్ నుంచి ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ మై వర్క్ అంతా నేను స్టార్ట్ చేసిందంతా హైదరాబాద్లో మొత్తం. ఇంకా అక్కడే సెటిల్ అయిపోయింది. నైస్. సో మరి ఊటీ, హైదరాబాద్, అక్కడి నుంచి మీ అమెరికా ప్రయాణం ఎలా సాగింది? ఎలా అంటే ఐ నెవర్ అంటే నాకు ఎప్పుడు రావాలి అనేది ఒక థాట్ లేకుండే. ఓకే. అంటే నేను ప్లాన్ చేసి రాలేదు యాక్చువల్గా అది. సో నేను ఐ ఆల్రెడీ వాజ్ వర్కింగ్ ఇన్ ఐటీ. నేను ఐటీ సైడ్ వర్క్ చేస్తున్నా అప్పటికే. వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా ఆఫ్టర్ మేబీ 4 years 5 years దెన్ నాకు అప్పుడు ఒక ఇంట్రెస్ట్ వచ్చిందనమాట, ఏదన్నా కంపెనీ నుంచి వెళ్ళి చెయ్యాలి అట్లా అని చెప్పి. సో అలా చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. ఒక కంపెనీ ఆఫర్ చేసింది. సో దే ఆఫర్డ్ మీ అండ్ అన్నారు మేము పంపిస్తాం, మేము మొత్తం ఈసారి మేమే చేస్తాం, మొత్తము A to Z మొత్తం వాళ్ళే చేశారు. సో లక్కీలీ ఇన్ దట్ వే ఐ గాట్ దట్ ఆపర్చునిటీ అండ్ ఇన్ 2006 నేను ఇక్కడికి వచ్చాను. 2006. సో డైరెక్ట్ రావడమే జాక్సన్విల్ వచ్చారా లేకపోతే? లేదు, నేను ఫస్ట్ ఐ వాజ్ ఇన్ క్లోజ్ టు చికాగో, ఇల్లినాయిస్ అని ఒకటి ఉంటుంది. ఇల్లినాయిస్లో యాక్చువల్గా దాని పేరు మోలిన్, ఈస్ట్ మోలిన్ అని ఒక సిటీ ఉంటుంది. ఓకే. మరి మీరు ఇప్పుడు జాన్ డీర్ ఇవన్నీ చూస్తారు కదా, జాన్ డీర్ ట్రక్స్ అని ఉంటాయి, వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ అక్కడ అనమాట. ఓకే. సో ఆ కంపెనీ వాడు మమ్మల్ని అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఇంకా మీకు తెలుసు కదా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, కొత్త ఫ్రెండ్స్ వీళ్ళంతా షేరింగ్ చేసి, కొత్త ప్రదేశం, సో కొత్త దేశం. సో వచ్చి ఇంకా యాక్చువల్గా అక్కడికి వచ్చాను ఫస్ట్. ఇంకా అక్కడి నుంచి దెన్ ఐ వెంట్ టు అనదర్ ప్లేస్. నేను ఎక్కడైతే యాక్చువల్ క్లయింట్ ప్లేస్ జాబ్ ఉందో ఆ ప్లేస్కి మూవ్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఐ వాజ్ ఇన్ అలబామా, మాంట్గామరీ ఫర్ 3 months. First 3 months of US stay. Okay. Then after that I went to Connecticut and Danbury మనకి న్యూయార్క్ దగ్గరలో అనమాట. యాక్చువల్లీ 45 minutes డ్రైవ్లో ఉంటుంది. ఓకే. సో ఐ స్టేడ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 2 years విత్ ఫ్యామిలీ. అండ్ దెన్ వీ మూవ్ మళ్ళీ కనెక్టికట్ నుంచి అట్లాంటాకి వచ్చాము. ఇంకా అట్లాంటా నుంచి బ్యాక్ టు జాక్సన్. ఇక్కడ జాక్సన్విల్ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇంకా ఇది కూడా ఉండాలా వద్దా అని అంటే అప్పుడు మనమంతా కన్సల్టింగ్ జాబ్స్ కదా మాది ఐటీ. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాము, ఎన్ని రోజులు ఉంటాము, మళ్ళీ వేరే చోటకి ఎప్పుడు వెళ్ళిపోతాము అనేది మనకి ఫిక్స్డ్ టైం లైన్ లేదు, టైం లిమిట్ లేదు. బట్ లక్కీలీ ఏంటంటే ద క్లయింట్ లైక్ ద వర్క్ అండ్ కెప్ట్ ఆన్ ఎక్స్టెండింగ్. ఓకే. అండ్ దెన్ నేను జాక్సన్విల్లో ఇక్కడ జాబ్ ఫుల్ టైం తీసుకుని ఇంకా సెటిల్ అయ్యాను. నైస్. సో ఇన్ని ఊళ్ళు తిరిగారు కదా, మీకు అన్నిటికన్నా బాగా అమెరికాలో ఇష్టమైన ఊరు, లైక్ చల్ల ప్రదేశంలోకి వచ్చారు, ఫస్ట్ చికాగో అన్నారు. సో ఇట్ మస్ట్ బి కోల్డ్ దేర్. కోల్డ్. అండ్ జాక్సన్విల్లో ఇట్స్ నాట్ టూ కోల్డ్ ఎనీ టైం. సో మీకు ఇష్టమైన ప్లేస్ అమెరికాలో మొత్తంలోని ఎక్కడ? ఆఫ్ కోర్స్ జాక్సన్విల్. ఎందుకంటే మనం వచ్చింది ఎక్కడి నుంచి, మనం సౌత్ ఇండియా నుంచి వచ్చాం. మనకు ఆ వెదర్, మనం అలవాటు పడిన వెదర్. కోల్డ్ ఈజ్ గుడ్, ఐ మీన్ గుడ్ ఇన్ ద సెన్స్ మంచిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది వెదర్ అంతా. బట్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి అది కోఆపరేట్ చేయదు మనకి చాలా మంది. అండ్ దట్స్ వన్ రీజన్. అండ్ ఆల్సో మై ఫ్యామిలీ ఆల్సో డిడ్ంట్ లైక్ కోల్డ్ ప్లేసెస్. దే ఆర్ లైక్ గో అవుట్ పర్సన్స్ అండ్ ఎంజాయ్ మంచి నేచర్ అని ఎంజాయ్ చేసేవాళ్ళు. సో I think this is the best place. All time favorite Jackson. All time favorite. But when it comes to season changes, I like Connecticut.
ఓకే. because I like the fall colors. You can see all colors, all seasons in that place. ఇన్ దట్ ప్లేస్. ఓకే. అది నాకు చాలా నచ్చింది అనమాట. ఎందుకంటే ఐ యూస్ టు ఆల్వేస్ లవ్ దట్ ఫాల్ కలర్స్. ఇంటి ముందు ఉండేది యాక్చువల్గా. మనం ఇక్కడ నుంచి ఫాల్ కలర్స్ చూడాలంటే ఆల్వేస్ టెన్నెసీకి వెళ్తారు, స్మోకీ స్మోకీ మౌంటైన్స్ మనకి నియరెస్ట్ ప్లేస్ అది. అది ఇంటి ముందు ఉండేది మాకు. సో అందుకే నేను మీ ఇంటి ముందర చెట్లు అన్ని వేసుకున్నారు ఫాల్ చూద్దామని. మెయిన్లీ ఈ చెట్లు అన్ని గార్డెనింగ్ మా మిసెస్ వాళ్ళు, తన ఇంట్రెస్ట్. ఓకే, దాట్ సంథింగ్. సో మిసెస్ అంటే గుర్తొచ్చింది. సో మీ ఫ్యామిలీ విశేషాలు మాకేమైనా పంచుకుంటారా మాతో? ఐ హ్యావ్ 2 sons. పెద్ద బాబేమో యూనివర్సిటీ వెళ్తున్నాడు, ఫస్ట్ ఇయర్స్, ఫ్రెష్మెన్, బ్యాచిలర్స్ డిగ్రీ. అండ్ సెకండ్ వన్ ఈజ్ యంగర్ సన్ ఈజ్ ఇన్ 8th grade. 8th grade. సో ఏ స్కూల్? 8th grade he's going to Valley Ridge Academy. Valley It's Ridge. right outside the neighborhood. ఓకే. జస్ట్ వాకబుల్ ఇక్కడ నుంచి. మీరు స్ట్రీట్ నుంచి స్ట్రైట్కి వెళ్తే వస్తుంది అక్కడ. సో ఈజీ Easy. పక్కన. సో రోజు బైక్ వెళ్ళిపోతాడు. మరి మీ వైఫ్? Wife, she is working. She's a QA software tester, ఓకే. QA analyst. So she's busy all the time. Work and home both. సో హోమ్ అంటే మరి మీ ఆవిడకి మీరు వర్క్ చేస్తున్నారు అన్నారు, తను వర్క్ చేస్తారు, మీరు వర్క్ చేస్తున్నారు కదా. సో హౌ డు యూ బోత్ మేనేజ్ టుగెదర్ వెల్? ఇల్లుని ఎలాగా, ఎవరు ఎక్కువ టేక్ కేర్ చేస్తారు? ఇద్దరికి ఒకళ్ళొకళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు? ఎలా అంటే ఇంకా ఇట్స్ ఐ మీన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను ఈవినింగ్ ఏదైనా హెల్ప్ చేయడం ఇంట్లో, ఏదైనా కుకింగ్ దగ్గర, లేకపోతే ఈ హౌస్ క్లీనింగ్ దగ్గర, అలాంటివన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాను నేను. సో ఓకే. పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా అర్జెంట్గా ఏదైనా కుక్ చేసి ఇవ్వాలన్నా ఓకే. అలా. సో యూ డూ కుకింగ్ బేసికలీ? ఐఎమ్ నాట్ అ రియల్ కుక్, గుడ్ కుక్. అట్లీస్ట్ ఎగ్స్ వరకు కుక్ చేస్తారు. ఎగ్స్, చిన్న ఫ్రై కర్రీస్ అలాంటివి చేస్తాను. సో మరి మీరు ఆఫీస్కి వెళ్ళాలా, లేకపోతే మీరు ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమా? మీరు ప్రస్తుతానికి మనకి కరోనా ఉన్నందుకు అందరం వర్క్ ఫ్రమ్ హోమే. ఓకే. లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి? లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి. మీకు ఇక్కడ నుంచి కొంచెం దూరం పడుతుందా? లేదు, నా ఆఫీస్ దగ్గర యాక్చువల్గా మన సౌత్ సైడ్ ఉంది కదా, ఓకే. అవెన్యూ స్మాల్ పక్కనే దట్స్ గుడ్ టు నో. బ్యాంక్ ఆఫ్ అమెరికా క్యాంపస్ ఉంది అక్కడ. సో దట్స్ మై ఆఫీస్ లొకేషన్. ఓకే. ఓకే. సో యూజువల్లీ నేను వెళ్ళినప్పుడు ఐ గో ఆఫ్ పీక్ అవర్స్, అంటే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్న టైంలో వెళ్ళడము, ట్రాఫిక్ తక్కువ ఉన్న టైంలో రావడము. సో దట్ వే యూ డోంట్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ట్రాఫిక్. గాడ్. సో మరి ఇక్కడ జాక్సన్విల్కి వచ్చిన తర్వాత తాజాతో మీ అసోసియేషన్ విత్ జాక్సన్విల్, లైక్ జాక్సన్విల్ అండ్ తాజాతో మీ అసోసియేషన్ ఏంటి? అసలు మీకు ఎలా పరిచయం అయింది తాజాది? నేను 2006లో వచ్చినప్పుడు నాకు ఎవ్వరు పరిచయం లేకుండా, అసలు ఎవరు నాకు తెలీదు. ఓన్లీ నేను అప్పుడు యాంట్లర్స్ అనే అపార్ట్మెంట్లో ఉండేవాడిని. యాంట్లర్స్ అంటే మన సౌత్ సైడ్ మీద ఉంది. యాంట్లర్స్ ఇప్పుడు కూడా ఇండియా నుంచి ఎవరైనా వస్తే ఫస్ట్ వచ్చేది యాంట్లర్స్. సో నేను యాక్చువల్గా ఎలా వచ్చానంటే జాక్సన్విల్కి మూవ్ అయినప్పుడు నేను ఫస్ట్ ఒక్కడనే వచ్చాను, ఫ్యామిలీని అట్లాంటాలో వదిలేసి. ఓకే. అప్పుడు షేరింగ్ కొంతమందితో ఉన్నాను అనమాట. అంటే ఎవరో కాంటాక్ట్ దొరికితే వాళ్ళ ద్వారా అక్కడ వాళ్ళతో ఉన్నా. తర్వాత వాళ్ళని అడిగితే యాంట్లర్స్ ఇస్ గుడ్ ప్లేస్, ఇప్పుడు మీకు ఫ్యామిలీతో ఉండి కావాలి అట్లా అంటే. అన్ఎక్స్పెక్టెడ్లీ నా ఈవెన్ వన్ ఓల్డ్ ఫ్రెండ్ బ్యాక్ ఫ్రమ్ ఇండియా, మనకి వరల్డ్ ఈజ్ స్మాల్ అంటారు చూడండి, అట్లా నేను ఫస్ట్ 5 years ఆఫ్ మై కెరియర్ ఎవరితో పనిచేశానో అతను యాంట్లర్స్లో ఉన్నాడు. ఓ నైస్. సో జాక్సన్విల్కి వచ్చి చిన్ననాటి ఫ్రెండ్ని కలిసి అనమాట. చిన్నట్టంటే అదే లాస్ట్ ఫ్రెండ్. సో అలా పరిచయం అక్కడ ఆయన ఉన్నాడని తెలిసింది, కలిశాను, చూసాను. ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా యాంట్లర్ చూసాను అక్కడ. సో నాకు నచ్చింది అనమాట. ఓకే. సో అంటే టు బీ సేఫ్గా సెక్యూర్డ్గా అనిపించింది, అంటే గేటెడ్ కమ్యూనిటీ అంతా. సో ఇంకా ఐ రెంటెడ్ దేర్ అండ్ మూడ్ దేర్ అనమాట. ఓకే. సో ఆ చిన్ననాటి ఫ్రెండ్ పేరు చెప్పగలరు మాకు? దత్త అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు. ఇప్పుడు లేదు ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు మళ్ళీ బ్యాక్ టు ఇండియా. బ్యాక్ టు ఇండియా. ఓకే, దట్స్ గుడ్. సో మరి తాజాతో ఎలా? ఓకే. సో ఆ టైంలో నాకు అక్కడ ఇంకా ఫస్ట్ ఎవరు తెలియదు కాబట్టి అప్పుడే అనుకుంటా నేను యాక్చువల్గా వచ్చింది డిసెంబర్లో వచ్చాను. ఐ థింక్ మనకి తాజా ఉగాది ప్రోగ్రామ్స్ సంక్రాంతికి నాకు ఎవరు అప్పుడు కూడా పరిచయం లేకుండా. ఓకే. సో నేను ఎందుకంటే అప్పుడే వచ్చి జస్ట్ సెటిల్ అవుతున్నాం కదా. అయితే ఎవరు ఉగాదికి ఇలా కిట్స్ కావాలి డ్యాన్స్కి అని చెప్తే అప్పుడు మా మిసెస్కి ఎవరో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తే
అప్పుడు కిడ్స్ మా వాళ్ళని జాయిన్ format. చేయించాం, గ్రూప్లో ఎంటర్ చేసాం అనమాట. ఓకే జాయిన్ చేస్తే అప్పుడు అలా తాజాలో ఎంటర్ అయ్యాను. ఓకే బట్ అట్ దట్ టైమ్ నోబడీ న్యూ వాట్ ఐ వాస్. ఓకే అంటే నేనేం చేస్తానని ఎవరికి ఎవరికీ తెలియదు, తెలియదు. నా స్కిల్స్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఐ జస్ట్ కేమ్, ఐ వాస్ సెటిలింగ్ డౌన్, ఐ వాస్ టేకింగ్ మై టైమ్ టు గెట్ సెటిల్డ్. అండ్ సో అలా ఓన్లీ కిడ్స్ మాత్రమే చేసాము అప్పుడు. ఓకే దెన్ దట్స్ ద ఫస్ట్ టైమ్ ఐ అటెండెడ్ తాజా ప్రోగ్రామ్ అలాంగ్ విత్ ఫర్ మై కిడ్స్ ప్రోగ్రామ్. అండ్ ఐ సా ఆల్ ద నైస్ ప్రోగ్రామ్స్. మనకి పెద్దోళ్ళు అందరు కలిసి కొంచెం ఒక ఓల్డ్ సాంగ్స్కి చేసేవాళ్ళు అప్పుడు. అవును. సో అప్పుడే ఫస్ట్ తాజా అంటే ఏంటి అనేది. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ యూఎస్లో నేను ఫస్ట్ తెలుగు అసోసియేషన్ అటెండ్ అయిందంటే అదే ఓ నేను ఇంకా అదే అడగబోతున్నాను. Yeah. సో ఇన్ని ఊళ్ళు తిరిగారు కదా, 2006లో యాక్చువల్లీ ఇది వచ్చాను కదా, నేను US. యూఎస్కి వచ్చాను. బట్ ఇక్కడికి నేను 2010లో వచ్చాను. ఓకే సో 2006 to 10 ఐ డోంట్ ఈవెన్ నో తెలుగు అసోసియేషన్స్ ఇన్ యూఎస్. ఓకే ఇట్ వాస్ వెరీ నైస్ లుకింగ్ ఎట్ తాజా ప్రోగ్రామ్స్. అండ్ ఒక మంచి ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్ అదొకటి, ఉగాది ఎస్పెషల్లీ. డెఫినెట్లీ సో ఉగాది అసలు తాజాకి ఐకానిక్ మాట అది. రైట్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లాగా తాజాకి ఉగాది ఐకానిక్. Right. డెఫినెట్లీ రైట్. సో ఆ ఇయర్ అట్లా అయింది. తర్వాత ఆ నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్ వచ్చేసి నేను మళ్ళీ మా పెద్ద బాబు అప్పుడు కొంచెం పెద్దగా ఉంటాడు కాబట్టి పెద్ద కిడ్స్లో జాయిన్ చేయించాము. అప్పుడు నాకు మన కిరణ్ జంధ్యాల వీళ్ళు తెలుసు కదా మీకు. సో వాళ్ళతో పరిచయం అయింది అప్పుడే. ఓకే ఆ టైంలో ఇంకా కిరణ్ వాళ్ళ గ్రూప్కి మన ఆ కిడ్స్కి పెద్ద కిడ్స్కి ఒక చిన్న గెస్ట్ అపియరెన్స్ లాగా మన ఇద్దరం చేద్దాము అని చెప్పి ఆయన అంటే, సో వీ బోత్ ప్లాన్ ఫర్ ఇట్ అండ్ వీ డిడ్ ద డ్యాన్స్. అప్పుడు చెప్పాను అనమాట, ఐఎమ్ గుడ్, ఐ కెన్ డ్యాన్స్, నో ప్రాబ్లం, మీకు మీతో కోఆర్డినేట్ చేస్తాను. దట్స్ వెన్ యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ డాన్సింగ్ విత్ తాజా అనమాట. ఓకే బట్ బిఫోర్ దట్ నేను కాలేజ్లో ఐ యూస్ టు డూ సింగింగ్. ఓకే సో కాలేజ్లో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉన్నప్పుడు ఐ వాజ్ లైక్ అ సెకండ్ ప్లేస్ ఇన్ సింగింగ్ అనమాట. ఓ దట్స్ గుడ్. అండ్ యూజువల్లీ నేను తెలుగు సాంగ్స్ అంటే ఎక్కువ హిందీ సాంగ్స్ పాడతా. ఈవెన్ మై చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ హిందీ సాంగ్స్ వినేవాడిని నేను. ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ నాట్ హియర్ రైట్ ఇన్ హైదరాబాద్. సో నేను ఊటీలో ఉండేవాడిని, హిందీ వాజ్ మై సెకండ్ లాంగ్వేజ్. ఓకే అండ్ దట్స్ ఐ బికేమ్ ఫేవరెట్ టు హిందీ. సో ఆల్ బాలీవుడ్ సాంగ్స్ అవన్నీ బాగా వినేవాడిని అనమాట. సో అప్పుడు నేను ఈ తాజాలో డాన్స్ అపియరెన్స్ కోసం ఆయనతో పాటు చేసాను. ఓకే సో ఆ ఇయర్ అట్లా అయిపోయింది. తర్వాత ఆ ఫాలోయింగ్ ఇయర్ వచ్చేసి కొరియోగ్రాఫ్ కావాలి అంటే నేను మీకు చెప్తా అని చెప్పి ఇంకొక గ్రూప్ ఆఫ్ కిడ్స్కి నేను స్టార్ట్ చేసాను అప్పుడు. ఓకే సో దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ కంపోజింగ్ ఆర్ కొరియోగ్రాఫింగ్ ఫర్ కిడ్స్. సో అట్లా చేసి తర్వాత మన తాజా సంక్రాంతిలో యాక్చువల్గా నేను టెంపుల్లో తబలా ప్లే చేసేవాడిని. సాయిబాబా టెంపుల్లో చేస్తాను కదా. సో తాజా సంక్రాంతి కోసం అని చెప్పి మన ఫస్ట్ సంక్రాంతి గుర్తుందో లేదో, మీరు కూడా ఉన్నారు అందులో. మీరు సంధ్య గారు రామాయణం దానికి ముందు మీరు ఒకటి పాడారు సంక్రాంతి సాంగ్, దానికోసం అని చెప్పి. సో టెంపుల్లో నేను ఆల్రెడీ ప్లే చేస్తానని చెప్పి నన్ను అడిగారు అప్పుడు దానికి సపోర్ట్ చేయమని చెప్పి. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ మ్యూజిక్ ఫర్ తాజా. దట్ వాస్ మై ఫస్ట్ థింగ్ ఫర్ తాజా. ఇంకా అప్పటి నుంచి నా జర్నీ ఐ వాస్ కంటిన్యూయింగ్ ఇన్ సాయిబాబా టెంపుల్. దట్స్ ఆన్ గోయింగ్, దట్స్ నెవర్ ఎండింగ్. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సత్సంగ్కి. సో అది తర్వాత మన తాజా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు వాటికి మ్యూజిక్ ప్లే చేయడము. ఎస్పెషల్లీ ఐఎమ్ నోన్ ఫర్ తబ్లా రైట్. సో తబ్లా అండ్ ఐ ప్లే వెస్టర్న్ డ్రమ్స్ యాజ్ వెల్. సో అయితే తాజా స్టేజ్ మీకు చాలా రకాలుగా మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. రైట్. తాజా హోమ్ మేకర్ మన తాజా హోమ్ మేకర్, తాజా హోమ్ మేకర్ మన తాజా హోమ్ మేకర్, తాజా హోమ్ మేకర్ మన తాజా హోమ్ మేకర్, తాజా హోమ్ మేకర్ మన తాజా హోమ్ మేకర్.
అండ్ దెన్ వీ ఆల్సో డిడ్ వన్. తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ కమింగ్ లేటర్ ఇయర్స్ ఇంకో కొంతమంది గ్రూప్స్తో నేను సుమన్ గారు వీళ్ళందరం కలిసి ఒక జబర్దస్త్ అని చెప్పి ఒక స్కిట్ చేసాం మేము. ఓ నైస్. ఐ థింక్ మేబీ యూ డిడ్ంట్ వాచ్ దట్. నేను 2 years తాజా సంక్రాంతి అప్పుడు I think this was back in holidays. 2015 or sometime in that time. Okay. We did Zabardast skit with నేను సుమన్ గారు ఇంకొక నైబర్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మన గిరి గారు. ఓకే ఎస్ అప్పుడు శ్రీధర్ సూపర్ హిట్ కదా ఇది. శ్రీధర్ గారు. యా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది ఆల్మోస్ట్ లైక్ సంక్రాంతి కాదు ఉగాది అప్పుడు ఉగాదికి, చేశారు ఉగాదికి. ఆల్మోస్ట్ టు ద ఎండ్ అండ్ ఇట్ వాస్ సూపర్ హిట్. పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఈ స్కిట్ గురించి మళ్ళీ 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 చెప్పారు. ఇట్ వాజ్ నైస్. జస్ట్ ఆ థాట్ వచ్చింది, అది జస్ట్ అది ఎగ్జిక్యూట్ చేసాం అంతే అన్నమాట. సో ఇట్ వాజ్ నైస్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ద పీపుల్. యా సో అలా మేము స్కిట్ స్టార్ట్ చేసాము. డెఫినెట్లీ మనకి తాజా అన్నది ఉగాదికి చాలా పెద్ద స్టేజ్ చెప్పాలంటే. మనకున్న టాలెంట్స్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా చేయొచ్చని. సో యాక్చువల్గా మీకు తెలిసినట్టయితే ఇప్పుడు కూడా కదా పాపారావు గారు పాండమిక్ అయినా కూడా వర్చువల్ ఈవెంట్స్ హీస్ ట్రైంగ్ టు కండక్ట్ మెనీ. Right. ఇప్పుడు కమింగ్ ఫర్ దివాళీ హీస్ ఆల్సో డూయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ పిల్లల చేత కానీ పెద్దవాళ్ళ చేత కానీ. సో మీరు చేస్తున్నారా మళ్ళీ దివాళీకి డూవో మీరు మీ అబ్బాయి కానీ మీ చిన్నోడు మీరు కానీ? లేదు, ప్రస్తుతానికి ఏం లేదు. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్ కాలేజ్ స్కూల్ అండ్ నా వర్క్ ప్లస్ నేను మెయిన్ నా క్లాసెస్ ఒకటి ఉన్నాయి. ఐ హ్యావ్ మై ఓన్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్స్. ఓకే దట్స్ గుడ్ టు నో. సో ఆ తర్వాత మరి అక్కడి నుంచి అది పక్కకు పెట్టి ఇంటి వైపు వస్తే, సో మరి ఇప్పుడు ఉద్యోగం చేస్తూ మీరు మీ వైఫ్ ఇద్దరు కూడా హౌ డూ యూ మేనేజ్ లైక్ పిల్లలకి ఇప్పుడు కాలేజ్ కంటే కనుక బిఫోర్ దట్ తను ఎగ్జామ్స్ సాట్ కానీ ప్రిపరేషన్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఎగ్జామ్స్ కోర్సెస్ తీసుకోవడం కానీ హౌ డూ యూ డూ ఆల్ దోస్ థింగ్స్? ఇల్లు ఎలా మేనేజ్ చేస్తారు ఇద్దరు? సో వెన్ ఇట్ కమ్స్ టు స్టడీస్ మై కిడ్స్ ఆర్ ప్రిటీ ఇండిపెండెంట్. వాళ్ళకి మనం కూర్చోక్కర్లేదు. ఓకే. సో పెద్దోడు ఎస్పెషల్లీ మా పెద్ద అబ్బాయి హీ స్టడీస్ హిమ్సెల్ఫ్, ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ మొత్తం ప్రిపేర్ అవుతాడు. జస్ట్ వీ హ్యావ్ టు షో ఓకే డూ దిస్ అని చెప్తే అది చేస్తాడు అనమాట. ఓకే సో జస్ట్ గైడెన్స్ ఇస్తే గైడెన్స్. సో సాట్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నాడు. సో కోచింగ్ కూడా ఏం తీసుకోలేదు. ఓ నైస్. సో దట్ వే హీఈస్ గుడ్ అండ్ డిసిప్లిన్డ్ బై హిమ్సెల్ఫ్ అనమాట. సో చిన్న పిల్లడు వచ్చి ఇంకా స్కూల్లో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికి ఇంకా సాట్ అనేది ఇంకేం స్టార్ట్ చేయలేదు. బట్ కమింగ్ టు హోంవర్క్ ఈజ్ వాట్ ఎవర్ హోంవర్క్ దే గివ్ హీ ఫినిషెస్ ఇట్ ఆఫ్ అండ్ నెక్స్ట్ హీ గోస్ టు ప్లే విత్ హిస్ కిడ్స్ ఫ్రెండ్స్. సో మరి ఇంట్లోకి వచ్చేటప్పటికి గార్డెనింగ్ అది మీ వైఫ్ చేస్తాను. మెయిన్ గార్డెనింగ్ తన ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ ఫ్లవర్స్, ఈ డిఫరెంట్ ప్లాంట్స్ అనేది తనది. నేను మెయిన్ లానింగ్, సో ల్యాండ్స్కేపింగ్ అంతా నా పని. ఓకే. సో ఐ లైక్ డూయింగ్ లాన్ అనమాట. ఎందుకంటే ఇన్ వన్ వే ఇట్ ఈస్ ఇట్ గివ్ ఫిజికల్ యాక్టివిటీ లాగా ఉంటుంది, మనకి మంచి గుడ్ ఎక్సర్సైజ్ అనమాట. ఎస్పెషల్లీ మీరు మా లాన్ చూస్తే కనుక వీ హ్యావ్ అ బిగ్ స్లోప్ ఎట్ ది బ్యాక్. ఓకే. అంటే ఒక కొంచెం డిస్టెన్స్ వరకు వెళ్తుంది, ఫ్లాట్ ఉంటుంది, అక్కడి నుంచి స్లోప్ ఉంటుంది. ఓకే. సో లేక్ వ్యూ. ఆ స్లోప్ చాలా ఉంటుంది. అది చేయడానికి మనకు చాలా ఎనర్జీ కావాలి. సో వీల్ డూ గుడ్ ఎక్సర్సైజ్ అనమాట. నైస్. సో మరి మీ వైఫ్ పేరు ఇంతకీ మాతో పంచుకోలేదు మీరు? దాని పేరు శ్రావణి. అండ్ పిల్లల పేరు పెద్దోడి పేరు ఆకర్ష్, చిన్నోడి పేరు ఆకాష్. ఆకర్ష్ అండ్ ఆకాష్. సో టూ క్లోజ్ నేమ్స్. టూ క్లోజ్. ఇట్స్ So, S and R, R and S. ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి వీటి పేరు చెప్తే వాడు ఫైల్ తీసి పెడతారు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు. సో దట్స్ గుడ్ టు నో. సో మరి ఇంటీరియర్ డెకరేషన్ అది మీ ఇల్లు చూస్తే ఇట్స్ ప్రిటీ గుడ్ అండ్ నీట్. Yeah. సో ఈ ఇంటీరియర్ డెకరేషన్ అంతా కూడా శ్రావణి గారు ఇద్దరు కలిపి బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థింగ్స్ అనేది తన టేస్ట్ అది. ఓకే. బట్ ఐ హెల్ప్ ఇన్ సెట్టింగ్ ఇట్ అప్ అండ్ వేర్ టు ఎక్కడ ఏది పెట్టాలి ఎట్లా అనేది నేను హెల్ప్ చేస్తుంటాను, అసెంబుల్ చేయడానికి, సెటప్ చేయడానికి. సో ఫిజికల్ వర్క్ అంతా మీదైతే థింకింగ్ వర్క్ అండ్ ఆల్ ద ఐడియాస్ ఆర్ శ్రావణి గారు. రైట్. సో ఇద్దరు టుగెదర్ కలిపి హోమ్ అనేది మేనేజ్ చేస్తున్నారా? దట్స్ గుడ్. సో అరుణ్ గారు, మీరు తాజా దీని మీద స్టేజ్ మీద చాలాసార్లు పాట పాడాను, కొరియోగ్రఫీ చేశాను, తర్వాత తబలా వాయించాను అన్నారు. సో తాజా కాకుండా ఇంకా ఎనీ అదర్ అసోసియేషన్స్ మీరు ఎప్పుడైనా చేసింది కానీ
హౌ ఇస్ యువర్ అసోసియేషన్ విత్ దెమ్ టు? యా, సో ఇంకొక అసోసియేషన్ అంటే మనకి అయ్యప్ప సంఘం ఉంది ఒకటి. సో వాళ్ళకి ఎవ్రీ అయ్యప్ప సీజన్ వచ్చినప్పుడల్లా వాళ్ళు సపోర్ట్ అడుగుతారు డ్రమ్స్ తోటి. సో ఇది టెంపుల్ మన సంక్రాంతికి పెద్ద పూజ చేస్తారు ఆ టైంలో. తర్వాత ఎవరైనా పిలుస్తారు, నన్ను ఇన్విటేషన్ పంపిస్తారు వాళ్ళ ఇంట్లో అయ్యప్ప భజన చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పి. ఇప్పుడు మన లీలా గారు వాళ్ళందరూ ఉన్నారు కదా, అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి అయ్యప్ప పూజ అప్పుడు సపోర్ట్ చేయడము వాళ్ళకి అదొకటి. తర్వాత మన షిరిడి సాయి సొసైటీ వాళ్ళకి చేస్తున్నాము. ఓకే, సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్. యా, బట్ అదర్ దాన్ మ్యూజిక్ వచ్చేసి మేము ఇప్పుడు లీలా గారి ద్వారా, కిషన్ గారు కృష్ణ ఉన్నారు కదా, ఆయన ద్వారా మేము వీఆర్ డూయింగ్ డొనేషన్స్ ఫర్ ఫుడ్, క్లోతింగ్ అవన్నీ. సో మన ఇక్కడ ఓల్డ్ సెంట్ అగస్టిన్లో ఒక హోమ్లెస్ షెల్టర్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి నేను ఇస్తుంటా అప్పుడప్పుడు. ఆయనకి హెల్ప్ కావాలంటే నేను ఆయన ద్వారా నేను వెళ్ళి ఇస్తాను, ఒకసారి నేను డొనేట్ చేస్తాను వీలైనప్పుడల్లా. అది తర్వాత ఇండియాలో ఒక పాప చదువుకోవాలి అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. సో దట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అది ఆ ఇండియాలో పూర్ కిడ్ ఒక పాప ఉంటే చదువుకోవడానికి డబ్బులు విలేజ్లో, సో మా ఫ్యామిలీ ద్వారా వాళ్ళకి డొనేట్ చేస్తాం. గుడ్. సో ఉద్యోగం అంటే ఒక పని, డెఫినెట్లీ అది స్పెసిఫిక్ టైం అని మనకు తెలుసు ఖచ్చితంగా, లైక్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 or 8 to 6. సో ఆ టైంతో అయిపోతుంది. సమ్ టైమ్స్ కాల్స్ అంటాము, సో ఇట్స్ ఓకే, అండ్ వీ గెట్ వెకేషన్, టైమ్ ఆఫ్ అన్నీ వస్తాయి. మరి వాలంటీరింగ్ అన్నది నెవర్ ఎండింగ్ జాబ్, అండ్ ఇట్స్ ఆన్ కాల్. లైక్ ఇప్పుడు నీ హెల్ప్ కావాలి అంటే జస్ట్ ఓకే ఫైన్, వీ విల్ బీ దేర్, బికాస్ లైక్ అది వాలంటీరింగ్ కాబట్టి. సో మీరు అటుపక్క జాబ్ చేస్తూ ఇటుపక్క పిల్లలు, అండ్ యాజ్ యూ మెన్షన్ ఎర్లియర్ మీరు శ్రావణి గారు కలిపి అన్నారు, సో ఇద్దరు కలిపి ఉన్న బ్యాలెన్స్ చేస్తూ వాలంటీరింగ్ వర్క్ చేస్తూ హౌ ఆర్ యూ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్? ఇట్స్ ఫుల్ సపోర్ట్ నాకు తన శ్రావణి నుంచి ఉంటుందని. సో వెన్ ఎవర్ ఐ హ్యావ్ టు డూ దిస్ వాలంటీరింగ్ ఈవెంట్స్ ఆర్ ఎనీ సపోర్ట్, I think I have her support. Without her support I couldn't have done this. సో తను ఎస్పెషలీ ఈ బాబా వీటికి బాగా సపోర్ట్ చేస్తాను అనమాట. షీఈ్ బాబా డెవోటీ. ఓకే. సో అది తర్వాత ఐ మీన్ షీఈ్ గుడ్ ఎట్ దట్. సో ఐ హ్యావ్ హర్ సపోర్ట్ ఆల్ ద టైమ్. సో ఇట్స్ అ టైమ్ కన్జ్యూమింగ్ థింగ్, రైట్? వాలంటీరింగ్ థింగ్. ఎవ్రీబడి అందరం మన పర్సనల్ టైం తీసుకుని అందరు వెళ్ళి చేస్తారు. మీరు ఇప్పుడు వచ్చారు, మీరు పర్సనల్ టైం తీసుకుని వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఆబ్వియస్లీ మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. సో అన్లెస్ వీ హ్యావ్ అవర్ ఫ్యామిలీ సపోర్ట్ వీ కెనాట్ అచీవ్ దిస్. సో పాండమిక్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి మచ్ మనందరం ఇంట్లోనే కన్ఫైన్ అయి ఉన్నాం, అండ్ దెన్ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ స్కూల్, ఫ్రమ్ హోమ్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. సో ఈ టైంలో కూడా ఈ టైం మీకు ఏమైనా ఇంపాక్ట్ చూపించడం కానీ, ఈ టైం వల్ల మీరు ఇంకా ఏదైనా మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ కానీ ఎనీథింగ్ యూ రీడిస్కవర్డ్, లేకపోతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇది చేద్దాం అనుకున్నా నాకు టైం దొరకలేదు, ఐ జస్ట్ డిడ్ ఇట్ అనేసి ఎప్పుడైనా అనిపించిందా, స్పెషల్లీ దిస్ టైం? సో నేను అట్లా స్పెషల్ టాలెంట్ ఇంకోటి కొత్తది ఏం లేదు కానీ, బట్ నా ఉన్న స్కిల్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవడం. ఓకే. అంటే ఇప్పుడు వర్క్ చేస్తాము, వర్క్ అయిపోయిన తర్వాత వర్క్ ఈజ్ త్రూ అవుట్ ద డే, రైట్? సో అది అయిపోతుంది. తర్వాత నా క్లాసెస్ ఉంటాయి, నాకు నా మ్యూజిక్ క్లాసెస్. సో నేను టీచ్ చేయాలి, ప్లస్ నాట్ ఓన్లీ టీచింగ్, ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఎవ్రీ డే. ఇట్స్ నాట్ లైక్ ఓకే నాకు వచ్చు దిస్ ఈస్ ది ఎండ్ అనేది కాదు. ఇప్పుడు ఎవరైనా సరే, ఈవెన్ మీరు పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ తీసుకోండి, దే ఈవెన్ దో దే ఆర్ ప్రొఫెషనల్స్, దే నెవర్ స్టాప్ లెర్నింగ్. సో మ్యూజిక్ అగైన్ మీకు తెలియంది లేదు, మ్యూజిక్ అనేది ఒక పెద్ద ఓషన్. సో మనము ఎంత చూసినా మళ్ళీ కొత్తగా నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. సో అలా నేను ఐఎమ్ డూయింగ్ పర్సూయింగ్ మై హైయర్ మ్యూజిక్ స్టడీస్ యాజ్ వెల్. నా గురువు గారు ఇండియాలో ఉంటారు, హైదరాబాద్లో. సో ఎంత కాలం నుంచి, లైక్ ఎట్ వాట్ ఏజ్ యూ స్టార్టెడ్ పర్సూయింగ్ యువర్ తబలా? సో బేసికలీ మీరు తబలా స్టార్ట్ చేశారు, అండ్ దెన్ the other instruments like you mentioned drums, western drums. So pads I never learned from anybody. Mana drum pads untayi kada, I never learned, because once you know the actual concept of drums,
with sticks. Then you can play drums, pads also. ఓకే సో Music. డ్రమ్స్ అన్నది ఇవన్నీ కూడా మీరు గురువు ద్వారా నేర్చుకున్నారా లేకపోతే వెస్ట్రన్ డ్రమ్స్ కూడా ఒక గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే యా సో నేను తబలా వచ్చేసి ఆల్మోస్ట్ ప్రాబ్లీ 10-15 ఇయర్స్ ప్లే చేస్తున్నాను. ఓకే సో ఇనిషియల్గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా అది ఎలా అయిందంటే నాకు తబలా నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు మన త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్ అని ఉండేది మన హైదరాబాద్లో. ఓకే యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాను నేను టెస్ట్ కోసం అని జాయిన్ అవుదామని చెప్పి. నాకు ఈ తబలా అంటే అసలు ఏబిసిడి ఏమీ తెలియదు దాని గురించి, జీరో నాలెడ్జ్. నేను వెళ్ళిందే జాయిన్ అవ్వడానికి, గ్రౌండ్ జీరో. బట్ నాకు నచ్చింది ఏంటంటే అక్కడ మీరు టెస్ట్ పెడుతున్నారు, ఓకే వచ్చింది నేర్చుకోవడానికి. సో మీరు జదర్ బిగినర్ దాంట్లో అట్లా జాయిన్ చేయాలి కదా. సో వాళ్ళు నన్ను జస్ట్ తబలా ఇచ్చి ప్లే చేయమన్నారు. ఐ కేమ్ హియర్ టు జాయిన్, రైట్, నాట్ ప్లే సంథింగ్ అండ్ గో టు నెక్స్ట్ ఇంటర్మీడియట్. బట్ హూ ఎవర్ వాజ్ ఇన్ దట్ రూమ్ హీ ఆస్క్డ్ మీ తబలా ముందు పెట్టి ప్లే చేయమన్నారు. Even I didn't know I have to keep this tabla. I can adjust the tabla according to my hand strength. అంటే ఇప్పుడు రైట్ హ్యాండర్ పీపుల్ బిగ్ బేస్ లెఫ్ట్ పెట్టుకుంటారు అట్లా. సో అట్లా చేయాలని కూడా నాకు తెలియదు. సో ఐ డెంట్ గెట్ అడ్మిషన్ యాక్చువల్లీ. ఓకే బట్ ఐ గాట్ ప్రైవేట్ ఇన్స్ట్రక్టర్. ఓకే దెన్ ఐ కంటిన్యూ టు లెర్న్ ఫ్రమ్ దేర్. సో అలా స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. దాట్స్ గుడ్ టు నో. సో క్లాసెస్ చెప్తానని చెప్పేసి అన్నారు, ఆ క్లాసెస్ సంగతి ఏంటండి? నేను నా ఓన్ మ్యూజిక్ క్లాసెస్ ఉన్నాయండి. పేరు ఏస్ మ్యూజిక్ అని చెప్పి పెట్టాను పేరు. ఓకే సో ఇన్ దట్ ఐఎమ్ టీచింగ్ తబలా ఫర్ స్మాల్ కిడ్స్ అండ్ యాజ్ ఫర్ అడల్ట్స్. ఓకే వెస్టర్న్ డ్రమ్స్ మోస్ట్లీ మిడిల్ స్కూల్ కిడ్స్ ఉన్నారు ఎక్కువ. బట్ ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఐఎమ్ విల్లింగ్ టు టెల్ దమ్. బట్ మోస్ట్లీ మన కిడ్స్ నేర్చుకుంటారు కాబట్టి సో మిడిల్ స్కూల్ హై స్కూల్ పిల్లలు నేర్చుకుంటున్నారు. తర్వాత ప్యాడ్స్ ఒకటి నేర్పిస్తున్నా అండ్ కీబోర్డ్. సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్, అంటే నేను నేర్పించేది. సో ఐ టీచ్ ఆల్ దీస్ 4 ఇన్స్ట్రుమెంట్స్. బట్ మై సన్ ఎల్డర్ సన్ వచ్చేసి గిటారిస్ట్ వాడు. ఓకే సో హీస్ టేకింగ్ గిటార్ క్లాసెస్. దట్స్ గుడ్. సో ఆల్మోస్ట్ ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉంది ఇంట్లో. మ్యూజిక్ బ్యాండ్ యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలంటే మా చిన్నోడు సాక్సోఫోన్. దట్స్ గుడ్. అదే స్కూల్ బ్యాండ్ లో ఉన్నాడు. ఓకే సో మీరు పాట పాడుతూ ప్యారలల్ గా మీరు కీబోర్డ్ వాయిస్తే గిటార్ ఒకరు సాక్సోఫోన్ ఒకరు పెట్టుకొని యూ కెన్ స్టార్ట్ అ మ్యూజిక్ బ్యాండ్ బై యువర్ సెల్ఫ్. యా యాక్చువల్లీ దట్స్ అ ఫ్యూచర్, రైట్? ఐ మీన్ దట్స్ మై విజన్. ఇట్స్ గుడ్ టు నో. దట్స్ వై ఐ వాంట్, నాకు ఒక గ్రూప్ ఆఫ్ కిడ్స్ని సాలిడ్గా తయారు చేయాలి, లైక్ ఎ బ్యాండ్. అంటే మనకి ఇప్పుడు వరకు యూఎస్లో ఇండియాలో ఉంటారు, మీకు బాగానే ఉంటారు. అంటే ఇండియాలో ఏంటంటే మీకు లాట్ ఆఫ్ టీచర్స్, లాట్ ఆఫ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ. ఇక్కడ తక్కువ కదా మనకి. మన ఎస్పెషల్లీ మన ఇండియన్ మ్యూజిక్ తర్వాత ఇండియన్ స్టైల్ నేర్పించాలి అంటే తక్కువ. ప్లస్ ఆ ఎనర్జీ కనిపించట్లేదు నా కిడ్స్లో ఇక్కడ. సో అదొక డెవలప్ చేయాలని థాట్ అనమాట. ఇట్స్ లైక్ ఫ్యూజన్, లైక్ తబలా ప్లేయర్స్, వెస్టర్న్ డ్రమ్ ప్లేయర్స్, కీబోర్డ్ ప్లేయర్స్, గిటార్ ప్లేయర్స్, వీళ్ళందరినీ కలిపి ఒక సాలిడ్ కొంత గ్రూప్ లాగా చేయాలని చెప్పి ఎప్పటికైనా. టు కీప్ దెమ్ ఆల్ టుగెదర్ అందరినీ. దట్స్ గుడ్. తొందరలో మీ కోరిక అచీవ్ అవ్వాలని ఆశిద్దామండి, డెఫినెట్లీ. సో మరి ఇప్పుడు అటుపక్క వర్క్, సో ఎవ్రీడే మీకు క్లాసెస్ అవి ఉంటాయా? ఎవ్రీడే 1-on-1 క్లాసెస్ ఉంటాయి. ఓకే. సో సమ్ టైమ్స్ ఐ హావ్ ఒక డేలో నాకు 2 క్లాసెస్ ఉంటాయి బ్యాక్ టు బ్యాక్. ఓకే. లేదంటే వీకెండ్ తీసుకుంటాను. ఓకే. సో ప్రెటీ మచ్ ఆల్ 24/7 ఆల్ డే వర్కింగ్. సో స్టిల్ యు ఆర్ ఇంతకుముందు యాక్చువల్గా థర్స్డే తీసుకునేవాడిని కాదు, ఎందుకంటే మనకి సాయిబాబా టెంపుల్కి వెళ్తాం కదా, అక్కడ సపోర్ట్ చేయాలి కాబట్టి థర్స్డే ఐ కీప్ ఇట్ అవే. ఐ డోంట్ టేక్ ఎనీ క్లాసెస్. సో ఇప్పుడు కూడా ఏం థర్స్డేస్ లేవు. ఓకే. సో ప్రెటీ మచ్ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ని ఒక పక్క ప్రమోటింగ్ ఇట్, లైక్ కీపింగ్ ఇట్ సేఫ్ అండ్ ఆల్సో ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్సింగ్ టుగెదర్. ఇట్స్ రియలీ టఫ్ టు డూ. సో మరి ఇప్పుడు మీ స్పెషల్ ఇంట్రెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి డ్రమ్స్, కీబోర్డ్, పియానో అన్నారు. సో మాకు ఏదైనా కొన్ని చూపిస్తారా? షూర్.
సో మీకోసం నేను ఇప్పుడు బాహుబలిది మన సెకండ్ పార్ట్ ఉంది చూడండి, టైటిల్ సాంగ్ ఒక్క ప్రాణం, అది ప్లే చేస్తాను మీకు. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. సో ఐ మూవ్ ఆన్ టు డ్రమ్స్. ఓకే, ఇప్పుడు మీకోసం నేను ఒక మంచి వెంచర్స్ ఆఫ్ పైప్లైన్ అనే ట్యూన్ నుంచి ఒక డ్రమ్ బీట్ ప్లే చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను ట్రాక్ కీబోర్డ్ మీద ప్లే చేసి రికార్డ్ చేశాను. సో దానికి నేను డ్రమ్స్ ప్లే చేస్తాను. సో హోప్ యూ గైస్ విల్ లిసన్ టు ఇట్ అండ్ ఎంజాయ్ అండ్ హ్యావ్ సమ్ నైస్ ఎంటర్టైన్మెంట్. Let me take this. Get better sound. Okay, ready? You can start.
ఐ హ్యావ్ మెనీ అదర్ సాంగ్స్ విచ్ నేను ప్లే చేస్తాను. సో అది కిడ్స్కి నేర్పిస్తుంటాను నేర్పించినప్పుడు. తాజా హోమ్ మేకర్ మన తాజా హోమ్ మేకర్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. మీరు డ్రమ్స్ చాలా బాగా వాయించారు. ఎట్ ద సేమ్ టైం బాహుబలి నుంచి పియానో మీద ఒక పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అదర్ దాన్ మ్యూజిక్ ఇంకా ఎనీ స్పెసిఫిక్ హాబీస్ యూ డూ టు స్పెండ్ యువర్ టైం మీకోసం అంటూ మీరు చేసుకునేది? యా, సో నేను ఒకటి ఏంటంటే పెయింటింగ్ ఒకటి ఇంట్రెస్ట్ నాకు. పెయింటింగ్ అంటే హౌస్ పెయింటింగ్. ఓకే, ఆర్టిస్టిక్. నాట్ ఆర్టిస్టిక్ వన్, బట్ హౌస్ పెయింటింగ్, కలర్స్. సో అందుకే నేను అప్స్టేర్ మొత్తం కలర్ చేశాను అన్ని రూమ్స్. ఓకే, అదొకటి. తర్వాత నాకు కర్టన్స్ ఫిక్స్, ఇది కర్టన్ రాడ్స్, హార్డ్వేర్ స్టఫ్ బేసికలీ, హ్యాండీమెన్ జాబ్స్ ఇలాంటి చిన్న చిన్నవి ఇంట్రెస్టెడ్ అనమాట. అరౌండ్ ది హౌస్ వర్క్ చేయడము. సో ఈ బ్లైండ్స్ మొత్తం హోల్ హౌస్కి నేనే ఫిక్స్ చేసా వచ్చిన కొత్తలో. ఓకే, ఐ మీన్ అందరూ కొంచెం హార్డ్ అట్లా అని చెప్పేవాళ్ళు, బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ హార్డ్ ఇఫ్ యూ జస్ట్ నో హౌ టు డూ రైట్ వే. సో ఓకే, అది. సో హ్యాండీమ్యాన్ జాబ్ కాకుండా ఎనీథింగ్ లైక్ స్పోర్ట్స్ వచ్చేసి నేను కాలేజీలో ఉన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాళ్ళం. సో ఐ వాజ్ గుడ్ ఆల్రౌండర్ టైప్ అనమాట. ఓకే, క్రికెట్లో అంటే ఐ కుడ్ డూ గుడ్ ఫీల్డింగ్. ఐ వాజ్ వెరీ గుడ్ అట్ ఫీల్డింగ్. ఓకే, ఫీల్డింగ్, క్యాచింగ్ ద బాల్స్. సో ఎస్పెషల్లీ నా సైడ్ ఉన్న వాళ్ళు, నేను ఎక్కడైనా ఫీల్డింగ్ చేస్తున్నా అంటే అటు సైడ్ కొట్టరు జనరల్గా. అట్లా ఆడేవాళ్ళు అనమాట నా కాలేజ్లో. సో అలా కాలేజ్లో క్రికెట్ ఆడేవాళ్ళం. ఈవెన్ కాలేజ్ కాదు, ఈవెన్ ఆఫ్టర్ కాలేజ్ కూడా బాగా ఆడేవాళ్ళం. బట్ వన్స్ వీ కేమ్ టు యూఎస్ ఐ థింక్ ద హోల్ లైఫ్ చేంజ్. సో స్టాప్ ప్లేయింగ్ క్రికెట్. ఓ అలాగేంటండి, మనకి ఇక్కడ బోల్డ్ ఉన్నారు, బట్ ఇట్స్ జస్ట్ దట్ వచ్చిన కొత్తల్లో మనకి అంత డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేసాం కాబట్టి అంత ఇది లేదు. ప్లస్ ఇప్పుడు నా ప్రయారిటీస్ వేరే ఉన్నాయి. సో మ్యూజిక్ ఈజ్ మై ప్రయారిటీ. మై ఫోకస్ ఈజ్ ఆన్ మ్యూజిక్ మోస్ట్లీ. సో దట్స్ మ్యూజిక్ అండ్ ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్. ఫ్యామిలీ. సో స్పెండింగ్ టైమ్ అండ్ గోయింగ్ అరౌండ్. బైకింగ్ ఈజ్ అనదర్ హాబీ. ఓకే, గో అరౌండ్ అండ్ సో అది చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి నేను బైక్ చేసేవాడిని. సో బైకింగ్ అంటే డైలీ రోజు చేస్తారు? ఇప్పుడు రోజు చేస్తాను నేను. అరౌండ్ ది నైబర్హుడ్ వెళ్ళి వస్తాను నేను ఒక్కడినైనా. ఓకే, సో చిన్నప్పుడు అయితే నా చిన్న బాబు తోటి మేము ఇద్దరం వెళ్ళి వచ్చేవాళ్ళము. ఎవ్రీ ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం. నైస్ టైమ్ టు స్పెండ్ విత్ హిమ్. సో దోస్ వర్ సమ్ గుడ్ మెమరీస్ అండ్ వీ బోత్ యూస్ టు గో బైకింగ్, ప్లే ఇన్ ద పార్క్ అండ్ కమ్ బ్యాక్. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇంకా నౌ హీస్ గ్రోన్ అప్ లిటిల్ బిట్, 8th grader. సో హీ హాస్ హిస్ ఓన్ ఫ్రెండ్స్ అండ్ డెఫినెట్లీ వాళ్ళకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. సో నేను నా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలని చెప్పి నేను ఐ స్టిల్ గో ఫర్ బైకింగ్ మై సెల్ఫ్. ఓకే, టు గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్ అవుట్ సైడ్. అండ్ సమ్ టైమ్స్ వీ గో ఫర్ వాకింగ్. ఓకే, సో ఈ రెండు కాకుండా ఇంకా ట్రావెలింగ్ ఎనీవేర్? ట్రావెలింగ్ హాలిడేస్ వస్తే జనరల్గా వెళ్ళేవాళ్ళం. సో బికాస్ ఆఫ్ దిస్ కరోనా ఎక్కడికి వెళ్ళట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మేబీ వన్స్ థింగ్స్ సెటిల్ డౌన్ అందరం మేబీ లెట్స్ హోప్ సూన్. యా, సో మీకు మొత్తం మీరు వెళ్ళిన ప్లేసెస్ అన్నిటిలోకి యాజ్ యూ మెన్షన్ జాక్సన్విల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అన్నారు. సో అదర్ దాన్ జాక్సన్విల్ మీకు ఇంకేదైనా ఆప్షన్ ఇచ్చి ఈ ప్లేస్లో ఉండాలి అని అంటే? ఐ విల్ గో బ్యాక్ టు మై స్కూలింగ్ ప్లేస్, ఊటీ. ఓ, ఇంకా యూఎస్లో కూడా ఆప్ట్ చేయరా ఉండడానికి? స్పెసిఫికలీ ఊటీ అంటే హిల్ స్టేషన్. అదొక యాక్చువల్లీ ఊటీ అంటే నాది ప్రాపర్ ఊటీ కాదు. ఊటీకి దగ్గరలో ఇప్పుడు మనకి జాక్సన్విల్ డౌన్ టౌన్, మనం ఇక్కడ ఎలా ఉన్నాము సెయింట్ జాన్స్, ఆ డిస్టెన్స్ లో ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఓకే, అది మిడిల్ ఆఫ్ ది హిల్స్ వస్తుంది. అది ఊటీ ఇస్ ద టాప్ మోస్ట్. దానికి కింద కొంచెం వస్తుంది మధ్యలో, మౌంటైన్స్ మధ్యలో. సో అక్కడ దట్స్ వేర్ వీ యూస్ టు లివ్. ఓకే, సో అది చాలా అంటే ఐఎమ్ యూస్ టు దట్ ప్లేస్, రైట్. సో నా స్కూలింగ్ ఫ్రెండ్స్ అంతా మేము అక్కడే మొత్తం స్పెండ్ చేసింది అంతా. సో ఆ ఎన్వైరన్మెంట్ నాకు బాగా ఇష్టం అనమాట. ఓకే, సో మేబీ ఐ విల్ గో బ్యాక్ టు మై స్కూల్, టీచ్ మ్యూజిక్. హూ నోస్? దట్స్ గుడ్. మేబీ, హోప్ సో. సో వాట్ ఈస్ ద ఐడియల్ ప్లేస్ ఇప్పుడు ఇంట్లో మీరు అండ్ శ్రావణి గారు, మీ వైఫ్, మీరిద్దరూ ఐడియల్గా ఎక్కువ టైం స్పెండ్ చేసే ప్లేస్? బ్యాక్ యార్డ్. ఓ రియలీ? బ్యాక్ యార్డ్ మాకు కొంచెం చూపిస్తారా? సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద షో వీఆర్ లైక్ మా బ్యాక్ యార్డ్. సో వీ వాంట్ టు సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద బ్యాక్ యార్డ్. మాకు మీకు పెద్ద ఫ్యాన్సీ స్టఫ్ ఏం కనిపించదు, బట్ ఏంటంటే వ్యూ చూడాలి మీరు. డెఫినెట్లీ
ప్రశాంతంగా కళ్ళకి ఏది బాగుంటే అంతే. ఫ్యాన్సీ స్టఫ్ ఈజ్ ఆల్వేస్ నాట్ ప్లీజింగ్. వన్ గుడ్ థింగ్ ఏంటంటే మాకు బ్యాక్ సైడ్ హోమ్స్ ఉండవు ఇంకా. సో కంప్లీట్ trees. ఓపెన్ ఎయిర్, సో చెట్లు ఉంటాయి బ్యాక్. వాటర్ అండ్ ట్రీస్. ఓకే. అండ్ మీరు చూసుంటారు లేదా, నా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉంటా గుడ్ నైస్ సీనరీస్, కలర్ఫుల్ సీనరీస్ కొన్ని పంపిస్తాను మీకు, తర్వాత పంపిస్తాను. షూర్. బట్ డ్యూరింగ్ సన్సెట్ అప్పుడు మనకి బాగా కలర్స్ మారుతుంది స్కై. ఓకే. స్కై కలర్ మారినప్పుడు బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్, సో బ్యాక్ సైడ్ కలర్ మారుతుంది కాబట్టి మనకి వ్యూ ఈజ్ వెరీ గుడ్. ఓకే. యూ కెన్ సీ హారైజన్ అనమాట, బ్యాక్ సైడ్ మొత్తం ట్రీస్ హారైజన్ వరకు యూ కెన్ సీ ద హోల్ కలర్స్ చేంజింగ్ అనమాట. దట్స్ ఐ లైక్ దట్ నేచర్ కలర్. సో కప్ అంటే టీ విత్ సన్సెట్. టీ విత్ సన్సెట్. నైస్. అండ్ దెన్ వీ గో ఫర్ సన్ రైజెస్ సమ్ టైమ్ టు బీచ్. మనకి బీచ్ ఇక్కడ నుంచి 15 నిమిషాలు పక్కనే. సో అది నార్మల్ కండిషన్స్లో అన్నీ వస్తాం అనమాట. ఎస్ బీ లైక్ టు వాక్ ఆన్ ద బీచ్. దట్స్ గుడ్. సో మాకు మీ బ్యాక్ యార్డ్ చూపిస్తారా? షూర్, లెట్స్ గో. సో ఇట్స్ రియలీ సచ్ అ బ్యూటిఫుల్ బ్యాక్ యార్డ్. నిజంగా మీరు చెప్పినట్టు టీ విత్ సన్సెట్. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ సో గుడ్. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్, మాకు చాలా విషయాలు చెప్పారు మీరు. అండ్ నెక్స్ట్ది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. షూర్. సో ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 10, హౌ వుడ్ యూ స్కోర్ యువర్ సెల్ఫ్? పక్క వాళ్ళ సీక్రెట్స్ దాచడంలో మీ స్కోర్ ఎంత అని చెప్తారు మీరు? ఐ వుడ్ సే 9 to 10. 9 to, యూ షుడ్ బి పర్ఫెక్ట్, లైక్ 9 or 10. యూజువల్లీ నేను పక్క వాళ్ళ సీక్రెట్స్ నేను జనరల్గా ఇక్కడ మాట్లాడను. ఓకే. ఐఎమ్ లైక్ పర్సన్ లైక్ హూ డోంట్ స్పీక్ అబౌట్ అదర్స్. దట్స్ గుడ్. సో మీరు లాస్ట్ డిన్నర్ చేసిన వ్యక్తి ఎవరు? మా ఆవిడ. నైస్. సో మీరు శ్రావణి గారు, మీ ఇద్దరిలో ఎక్కువగా ఎవరు గిఫ్ట్ ఇస్తారు? గిఫ్ట్సా? అది కష్టమే చెప్పడం, ఎందుకంటే ఇద్దరం ఆల్మోస్ట్ ఈక్వల్. ఇద్దరు అంటే గిఫ్ట్స్ ఇవ్వరా మీరు అసలు ఆవిడకి? నేను ఇంకా తక్కువ నేనే అని చెప్తారనుకున్నానండి. అంటే కొంచెం జెన్యూన్ ఉండాలి కదా. సో అంటే పొలిటికల్గా ఆడుతున్నారు. సరిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, మీకు ఇష్టమైన స్పోర్ట్ వచ్చేసి ఐ సెడ్ ఇన్ ద పాస్ట్ ఇట్ వాస్ క్రికెట్, బట్ నౌ ఇట్స్ లైక్ ఐ వుడ్ గో ఫర్ బైకింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. బైకింగ్. ఓకే. తర్వాత ఈ ఇయర్లో ఎన్ని పుస్తకాలు చదివారండి? పుస్తకాలు తక్కువే. ఈ ఇయర్లో ఒక పుస్తకం ఎక్కువ నేను చదివంటే అగైన్ రిలేటెడ్ టు సమ్ గురూస్ లైక్ జాకిర్ హుసేన్. ఓకే. సో రిలేటెడ్ టు మ్యూజిక్. సో ఈ బుక్ ఫినిష్ చేశానని ఈ ఇయర్లో, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్, ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ నవంబర్. సో ఎన్ని పుస్తకాలు చదివానని చెప్పగలరు? దాట్స్ ఆన్ ఫింగర్ టిప్స్, సో తక్కువ. ఓకే. నెక్స్ట్, లాస్ట్ చెప్పిన అబద్ధం? లాస్ట్ చిన్నప్పుడు చెప్పినట్టున్నాను. అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలేదండి. బా, అంటే ఇది కూడా అబద్ధాన్ని నేను ఫిక్స్ అవ్వాలి, అంతే కదా? అంతే. ఇదే లాస్ట్ అబద్ధం. ఇదే లాస్ట్ అబద్ధమా? సరిపోయిందండి. మీ లైఫ్ స్టోరీ మొత్తం ఇప్పటిదాకా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ సినిమా కింద తీయాలంటే మీరు మొత్తం రీప్లే చేసినప్పుడు వాట్ రోల్ విల్ యూ బీ ప్లేయింగ్? మీరు ఏ పాత్ర పోషిస్తారు? ఐ వుడ్ లైక్ టు ప్లే లైక్ అ కిడ్ రోల్. కిడ్ రోల్. అండ్ టైటిల్ ఏం పెడతారు మీరు ఆ సినిమా తీస్తే? టైటిలా? ఇంకా టైటిల్ ఏం అంత సడన్గా మీరు అడిగితే టైటిల్ కొంచెం మంచిగా క్యాచీ ఉండాలి కదా. అంతే. ఇంకా అంటే ఇప్పుడు ఒక 2-3 4-5 నెలలు తీసుకుని చెప్తారా టైటిల్? బ్లూ మౌంటైన్స్. బ్లూ మౌంటైన్స్ ఎందుకు అంటే దట్స్ వేర్ ఐ స్టేడ్, రైట్? ఊటీ. ఇట్స్ కాల్డ్ నీల్గిరీస్. సో బ్లూ మౌంటైన్స్ అంటారు. విచ్ ఇస్ గుడ్. కిడ్, బ్లూ మౌంటైన్స్, పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో కమింగ్ టు హోమ్ మేకింగ్, ఈ 2 పనుల్లో మీకు అన్నిటికన్నా కష్టంగా అనిపించే పని ఏంటి?
లాండ్రీ, డూయింగ్ డిషెస్. డిషెస్ ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. సో అందుకే లాండ్రీ ఏముందండి, బట్టలు వేస్తాము, అది వేసి ఆన్ చేస్తాము అంతే. దాన్ని తీసి మళ్ళీ మీరు మా అడగలే కదా మీరు నెక్స్ట్ లాండ్రీ అది డ్రైయర్ లో వేసి తీసి మళ్ళీ మడత పెట్టి. లాండ్రీ అంటే ఆ పని అంతా కలిపి లాండ్రీ అంటారండి. సో డూయింగ్ డిషెస్ ఇస్ టఫ్. టఫ్ అంటే ఇట్స్ కంపేర్లీ నీకు ఇవ్వాలంటే లాండ్రీ అండ్ డిషెస్ అని చెప్తే విచ్ వన్? లాండ్రీ. లాండ్రీ. అయ్యో ఇప్పుడే డూయింగ్ డిషెస్ అన్నారు. డూయింగ్ డిషెస్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, బట్ చేస్తాం కాబట్టి చేయాలి. ఓకే, గాట్ ఇట్. సో బట్ ఐ లైక్ కీపింగ్ వెసల్స్ ఆల్సో క్లీన్, సో ఐ లైక్ దట్ స్టఫ్. ఓకే, సో నెక్స్ట్ ఐఫోన్, ఆండ్రాయిడ్, విచ్ వన్ డూ యూ ప్రిఫర్? ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్. ఎనీ స్పెసిఫిక్ రీజన్? స్పెసిఫిక్ రీజన్ అంటే నేను ఫస్ట్ నా ఓన్లీ ఐఫోన్ ఇన్ మై లైఫ్ వాజ్ iPhone 4S. దట్ వాజ్ మై ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అండ్ లాస్ట్ ఐఫోన్. బికాస్ ఐఫోన్ ఈజ్ గుడ్, క్వాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓన్లీ థింగ్ ఈస్ మీరు ఎంత దాని ఫ్లెక్సిబిలిటీ అంత లేదు దానికి. ఓకే. ఆండ్రాయిడ్ కున్నంత ఫ్లెక్సిబిలిటీ లేదు. So you prefer Android more than Android iPhone? because and after that I switched to Samsung Note 3, S9. Now I have S20 FE. So I like Samsung. Okay. Because it's మీరు చాలా చేయొచ్చు. మన యాజ్ అ మ్యూజిషియన్ లైక్ మీరు User friendly. మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఎడిట్ చేయాలనుకున్నా, యాప్స్ ఇన్స్టాల్ చేయాలన్నా, యూ డోంట్ హ్యావ్ దట్ రెస్ట్రిక్షన్స్. వెరస్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు నా సాంగ్స్ అప్లోడ్ చేసుకోవాలనుకుంటే, వినాలంటే కార్లో మనం ఫోన్లో సేవ్ చేసుకుంటాం. అది ఐఫోన్లో మీరు అగైన్ యూ టు కనెక్ట్ విత్ iTunes, సింకప్ చేసి ఫోన్స్ అప్లోడ్ చేయాలి. ఓకే, అలా చేయాలి మీరు. ఇదేంటంటే జస్ట్ లైక్ యువర్ కంప్యూటర్, జస్ట్ డౌన్లోడ్ అండ్ సేవ్ ఇట్. దట్స్ ఇట్, ఈజీ టు యూస్. సో ఐఫోన్ యూజర్స్ అందరూ ఫీల్ అవుతారేమో. అంటే నేను ఐఎమ్ నాట్ సేయింగ్, దట్స్ వై ఐ సెడ్ క్వాలిటీ ఈస్ గుడ్, ఇట్స్ పర్సనల్. ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజేజ్ మీరు దేని యూజ్ చేస్తారనే దాన్ని బట్టి. సో నైస్. సో ఫ్యామిలీ ట్రిప్ టు అ బీచ్ ఆర్ amusement park? I would say beach. Beach. Of course. Any specific thing like? I like the sea. Okay. Seashells, sand, So and a nice fresh air. మీలోని కిడ్ బయటకు వస్తాడంటారా బీచ్కి వెళ్తాను? Yeah, and so and my kids, my wife, everybody enjoys going to beach. Okay. So they like going and playing in the water. మేము శాండ్ దగ్గర కూర్చుని మాట్లాడుకోవడం, లేకపోతే శాండ్ డిక్ చేయడం, బిల్డింగ్ క్యాసల్స్. ఓ దట్స్ గుడ్. సో నెక్స్ట్, మీకు కనుక అదృశ్యమయ్యే ఇన్విజిబిలిటీ పవర్ వస్తే వాట్ లైక్ ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? అదృశ్యమయ్యే ఇన్విజిబిలిటీ, పవర్ ఆఫ్ ఇన్విజిబిలిటీ వస్తే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ వాంటెడ్ టు డూ? అంటే వెళ్ళి మళ్ళీ రావాలా, అక్కడే ఉండాలి? అది మీ ఆప్షన్. ఇన్విజిబిలిటీ పవర్ ఎంతసేపు ఉంటుందో నాకు తెలీదు. సో వస్తే ఏం చేస్తారు? వస్తే మేబీ హిమాలయస్ చూసి రావాలి. అందరు చెప్తుంటారు హిమాలయస్ అక్కడ వెళ్ళడమే ఒక పెద్ద ఇది గిఫ్ట్. అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే, అక్కడ మనకి చాలామంది ఋషులు వీళ్ళందరూ మెడిటేట్ చేస్తూ ఉంటారంట. మరి అది ఎంతవరకు నిజమో, ప్లస్ ఆ క్లైమేట్కి ఎట్లా ఉంటారు, రియాలిటీ చూడాలని చెప్పి అక్కడ. ఓకే. మన అదేంటి శివుడిది ఉంటుంది చూడండి, అక్కడ శివుడిది ఒక ప్లేస్ ఉంది అక్కడ, కైలాష్. అది ఆల్మోస్ట్ టు ద బార్డర్. మానస్ సరోవర్. సో అది ఎలా ఉంటుంది అసలు? ఓకే. సో కమింగ్ టు ద ఫన్ పార్ట్ నెక్స్ట్, మీ కార్ అండ్ శ్రావణి గారి కార్ ఉంది కదా, ఇద్దరు కార్లో ఎవరి కార్ ఎక్కువ మెస్సీగా ఉంటుంది? తందే. ఎవరు క్లీన్ చేస్తారు? లైక్ తన కార్ మెస్సీగా ఉందన్నారు కదా, సో డూ యూ క్లీన్ ఇట్ ఆర్ శ్రావణి గారే క్లీన్ చేస్తారా? అంటే నేను క్లీన్ చేస్తాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్ సైడ్ క్లీన్ అంటే మెస్సీ ఏముండదు. ఓన్లీ ఆ డాష్ బోర్డ్ మన బాక్స్ ఉంటుంది కదా, అందులో ఉంటాయి. ఓకే. జనరల్లీ వీ హ్యావ్ ఆల్ అవర్ కార్స్ క్లీన్. యా. సో రేటింగ్ ఇద్దరిలో కంపేర్ చేస్తే శ్రావణి గారి కార్ బాగుండదు అంటారు? యా. ఓకే. సో జనరలీ ఉమెన్ టేక్ మోర్ టైమ్ టు గెట్ రెడీ అంటారు కదా. సో నాట్ ఎగ్జాక్ట్ వర్డ్స్, బట్ ఇన్ జనరల్గా బయటికి వెళ్ళాలి అంటే హూ టేక్స్ మోర్ టైం మీ ఇద్దరిలో, మీరు శ్రావణి గారు? ఆన్సర్ చెప్పడానికి ఇంతసేపు తీసుకుంటున్నారంటే మీరే అని చెప్తాను నేనైతేను. అంటే టైం తీసుకోవడం అంటే ఆఫ్ కోర్స్ మన పనులన్నీ ఫినిష్ చేసేసి రెడీ అలా అవుతుంది, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకప్ అనేది ఏమి ఉండదు మనకి స్పెషల్గా. ఆఫ్ కోర్స్. సో యూ టేక్ మోర్ టైం.
సి ఆడవాళ్ళు మేకప్ వేసుకొని లీడ్ చేస్తారంటారండి, చూసారా మగవాళ్ళే రేటు. కాకపోతే వేరే పనులు రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేస్తాం. అబ్బా ఇది కొంచెం కాంట్రవర్సీ అవుతుంది లేండి ఎందుకు మనకి. సో నెక్స్ట్ వచ్చే తర్వాత మీరు ఇప్పటిదాకా చేసిన పనుల్లో ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ టిల్ నౌ నేను ఈ పని చేయకుండా ఉంటే బాగుండేదేమో, లైక్ ఆ రోజు ఇది చేశాను ఇంకా కొంచెం చేసి ఉంటే నేను ఇంకెక్కడో ఉండేవాడిని, లైక్ ఎనీథింగ్ యూ రిగ్రెట్, మీరు ఇలా కాకుండా ఇంకోలా చేసి ఉంటే బాగుండేదేమో అని ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి, ఎప్పుడు అనుకోలేదు అట్లా. సో యూఆర్ బికాస్ ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ ఐఎమ్ టుడే ఈస్ బికాస్ ఆఫ్ మై డిసిషన్, రైట్? సో ఐ డోంట్ రిగ్రెట్ ఫర్ దట్. దట్స్ గుడ్. సో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు, ఎనీవన్ ఇన్ జాక్సన్విల్లో ఇద్దరు ఉన్నారు, నాట్ స్పెసిఫికలీ ఎనీవన్. మీకు కనుక ఆప్షన్ ఆఫ్ స్వాపింగ్ యువర్ లైఫ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీవన్ ఎల్స్, హూమ్ డూ యూ వాంట్ టు చేంజ్? లైక్ మీరు స్వాప్ అవ్వాలి లైఫ్ అంటే ఎవరితో ఎక్స్చేంజ్ చేసుకుంటారు? లేదండి, ఆ చాయిస్ అనేది ఎవరికి లేదా? బికాస్ ఐ డోంట్ వాంట్ టు స్వాప్ మైండ్ బికాస్ ఐ హ్యావ్ మై ఓన్ స్కిల్స్, రైట్? ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్. మీ లైఫ్తో పాటు మీ ఓకే, దట్ ఎక్స్ప్లెయిన్స్ డెఫినెట్లీ. స్వాప్ అయితే మారిపోతాయి కాబట్టి, విచ్ ఎక్స్ప్లెయిన్స్ వెరీ నైస్లీ. సో లాస్ట్ ఫ్యూ స్మాల్ క్వశ్చన్స్. హాట్ కాఫీ ఆర్ కోల్డ్ కాఫీ? హాట్ కాఫీ. ఎనీ టైమ్ హాట్ కాఫీ? ఎనీ టైమ్ హాట్ కాఫీ. స్ట్రాంగ్ కాఫీ. ఓకే. పిజ్జా ఓవర్ దోశ? మసాలా దోశ? I would say dosa. ఓకే. Yeah. Pizza, if you want, if you choice between two different store pizzas, then I will choose it. No, pizza or Dosa. దోశ? Dosa. డెఫినెట్లీ. Masala dosa. అండ్ మీకు అన్నిటికన్నా ఇష్టమైన ఫెస్టివల్? ఫెస్టివల్ ఇండియన్ ఆర్ అమెరికన్, ఎనీథింగ్. జనరల్ ఇండియాలో అంటే నాకు సంక్రాంతి, ఎందుకంటే మనం కైట్స్ ఎగరేస్తాము. సో అంత గ్యాదర్ అయ్యి ఒక చోట పైన కైట్స్ ఎగరేస్తాము, ఒక ఫెస్టివల్ కదా అది. అవును. అదొకటి. తర్వాత దివాళీ. ఓకే. సో ఇట్ వాజ్ నైస్ ఫ్యామిలీ గ్యాదరింగ్, కలర్ఫుల్ లైట్. డెఫినెట్లీ. ఈ రెండు. దట్స్ గుడ్ టు నో. సో మాకు చాలా మంచి విషయాలు చెప్పారు అండ్ చాలా ఫన్నీ పార్ట్స్ తెలుసుకున్నాం. చాలా ఫన్, ఇట్ వాస్ గుడ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. సో మాతో మళ్ళా ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి, మీ లైఫ్ గురించి కొన్ని విషయాలు, మీ ఇంటి గురించి కొన్ని సంగతులు మాతో షేర్ చేసినందుకు మళ్ళీ థ్యాంక్ యూ అండి. సో స్మాల్ గిఫ్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తాజా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, పద్మప్రియ గారు ఇప్పటివరకు నన్ను బాగా మంచిగా క్వశ్చన్స్ అడిగి నన్ను ఎంటర్టైన్ చేశారు, అలానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఏదో కొంచెం ట్రై చేసాం. సో అలాగే ఇప్పుడు కొంచెం మీ గురించి కూడా మాకు చెప్తే కొంచెం మాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లెట్ మీ ఆస్క్ యూ, మీరు ఎప్పుడు వచ్చారు జాక్సన్విల్కి? మీరు సేమ్ నేను వచ్చింది యాక్చువల్ 2011. ఓకే. సో వచ్చినప్పటి నుంచి మీరు తాజాలో మెంబర్ ఉన్నారు? వచ్చినప్పటి నుంచి అంటే బేసికల్లీ తెలుసు తాజా అని ఉందని, బట్ తాజాలోకి ఎంటర్ అవ్వడానికి మెయిన్కి యాజ్ ఎవ్రీ వన్ నో సంధ్య గారు నాకు, షీఈ్ మై కో సిస్టర్ అనమాట. సో అలాగా షీ సెట్ తాజా అని ఉంటుంది, ఇట్స్ ఎంటర్టైనింగ్, అక్కడికి వస్తే బాగుంటుంది. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ షీ ఇంట్రడ్యూస్ మీ, అండ్ దెన్ అక్కడి నుంచి మాట తను పాడుతుందని చెప్పడము, తాజాలో 2-3 సార్లు పాడడము, ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్. సో నా జర్నీ అలా స్టార్ట్ అయింది తాజాలో. ఓకే, ఎక్సలెంట్. సో మీ ఫ్యామిలీ ఎన్ని కిడ్స్, ఎంతమంది? ఫ్యామిలీ, మా హస్బెండ్ వచ్చి సివిల్ ఇంజనీర్. సో హీఈస్ కంప్లీట్లీ బిజీ ఫ్రమ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 6-6:30. సో నేను హోమ్ మేకర్, డెఫినెట్లీ కంప్లీట్లీ హోమ్ మేకర్. ఐ లవ్ డూయింగ్ దట్. అండ్ అదర్ దాన్ దట్ మీరు చెప్పినట్టు మ్యూజిక్ అని ఐఎమ్ అ క్లాసికల్ టీచర్. సో నాకు వచ్చిన సంగీతం ఏదో పిల్లలకి ఆఫ్ కోర్స్ మీరు మీ గురించి ఆల్రెడీ మాకు తెలుసు కాబట్టి థ్యాంక్ యూ. ప్రేక్షకులు కూడా చాలా మంది వీఆర్ జస్ట్ పిల్లలకి క్లాసెస్ చెప్తాను ఈవినింగ్. అండ్ దెన్ నాకు వచ్చి 2 పిల్లలు, బాబు అండ్ పాప. బాబు వచ్చి 3rd grade లో ఉన్నాడు, 9 years. పాపకు వచ్చి 6 years, షీఈ్ ఇన్ 1st grade. సో ప్రతి మచ్ హ్యాండ్స్ఫుల్ టైం అంతే. క్లాసెస్, ఇల్లు, పిల్లల్ని చూసుకోవడం. సో ఇప్పుడు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు ఇలా ఈ ఈవెంట్స్ ఎలా చేయగలుగుతున్నారు? ఫస్ట్ పాయింట్, ఇదంతా పాపారావు గారి ఐడియా. డెఫినెట్లీ హీఈస్ ద వన్. ఈ టైంలో కూడా హీఈస్ ట్రైయింగ్ టు డూ డిఫరెంట్ థింగ్స్. పిల్లలకి ఏంటంటే అందరినీ ఎంటర్టైన్ చేయాలి, వీ నీడ్ టు లైక్ యునో ఈ టైంలో కూడా మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగితే దట్ వుడ్ బి మోర్ ఈజియర్ అని చెప్పి హోమ్ మేకర్ ఐడియా అన్నది అంతా కూడా పాపారావు గారిది. హీఈస్ ద వన్ హూ గైడెడ్ అస్ టు డూ ఎవ్రీథింగ్. అండ్ కంప్లీట్లీ యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్, ప్యూర్ ఇంట్రెస్ట్ అండి. ఇది ఇంట్రెస్ట్ ఉంది అండ్ పాపారావు గారు ఐడెంటిఫైడ్ అస్ టు డూ ఇట్. మాకు ఇచ్చి ఇది మీరు చేయవలసిన టాస్క్ కంప్లీట్ చేస్తారా అని అడిగారు.
సో యా డెఫినెట్లీ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ దట్స్ ద ఫస్ట్ Of థింగ్. course. హస్బెండ్ అండ్ మీరు చెప్పినట్టు పిల్లలు అందరూ సపోర్ట్ చేయడం వల్ల వీఆర్ ఏబుల్ టు రన్ ఆల్ ఆ ఆర్గనైజేషన్స్, ఎస్పెషల్లీ తాజా లాంటి ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, పిల్లల సపోర్ట్ అండ్ ఆల్సో ద కమిటీ మెంబర్స్ అండ్ ఎవ్రీ వన్, వీ కుడెంట్ డూ ఎనీథింగ్. డెఫినెట్లీ వాళ్ళందరి సపోర్ట్ వల్లనే వీఆర్ డూయింగ్ దిస్. అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు పాపారావు గారు ఫర్ గివింగ్ అస్ దిస్ థ్యాంక్స్ ఆపర్చునిటీ. పాపారావు గారు మీకు. సో మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఒకవేళ మీకు ఒక యాంకరింగ్ ఆపర్చునిటీ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు? చేసుకుంటారు? యాంకరింగ్ ఆపర్చునిటీలో చేస్తాను కదా. నాట్ హియర్ ఇన్ ఏదైనా ఆపర్చునిటీ ఉంది మన టాలీవుడ్ నుంచి, ఐఎమ్ నాట్ రియల్లీ షూర్ అండ్ డెఫినెట్లీ తీసుకుంటారు లేదా? లెట్ చేయండి. డెఫినెట్లీ ఐ నాట్ డూ. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ నా మెయిన్ థింగ్, ఐ జస్ట్ వాంట్ టు బీ అ హోమ్ మేకర్. ఓకే. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ జాబ్. డెఫినెట్లీ సంగీతం కూడా ఇంట్రెస్ట్ కొద్దీ, ఇట్స్ మై ప్యూర్ ప్యాషన్ టు టీచ్. ఐఎమ్ టీచింగ్ అంతే తప్ప నాట్ టు. సో మీరు ఏ ఏజ్లో సంగీతం స్టార్ట్ చేశారు? ఐ స్టార్టెడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 years. ఫ్రమ్ 6 ఆల్మోస్ట్ నేను యూఎస్ 2011లో వచ్చాను. 2011 దాకా కూడా ఐ వాస్ కంప్లీట్లీ లెర్నింగ్ అండ్ స్టిల్ ఇప్పుడు కూడా ఏంటంటే అప్పుడప్పుడు మా చెల్లి ఉంది ఇండియాలో, షీ ఈస్ అ వీణా ప్లేయర్. తన దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాను, బట్ నాట్ కంప్లీట్లీ, బట్ సమ్ టైమ్స్ వచ్చిందే ఐ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ సో సో మీకు దట్ ఐ కెన్ ఎన్హాన్స్. ఓవరాల్ ఎంతమంది గురువుస్ దగ్గర నేర్చుకున్నారు ఇప్పుడు? నేను ఓవరాల్గా నేర్చుకుంది ముగ్గురు. యా, ఎవ్రీథింగ్. నేనంతా వైజాగ్. సో వైజాగ్లోనే ముగ్గురు దగ్గర నేర్చుకొని, సో వైజాగ్ తప్ప ఇంకో ఊరు తెలీదు. అండ్ దెన్ ఆఫ్టర్ మ్యారీయింగ్ ఐ కేమ్ బ్యాక్ టు యూఎస్. అండ్ యూఎస్లో కూడా ఓన్లీ జాక్సన్విల్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఐ హ్యావ్ బీన్ ఫ్రమ్ పాస్ట్ 10 years. నైస్. So Good. yeah, and thanks to Taja, we have been coming all over. And again, ఈ టైంలో కూడా we are trying to entertain and engage people in different activities. అందరినీ ఈ యాక్టివిటీ చేసి, దివాళీ అని, తెలుగు భాషా దినోత్సవం అని, అండ్ మనకు తెలియనివి చాలా. అసలు తెలుగు భాషా దినోత్సవం చేస్తారని తెలుసు కానీ ఇంత గ్రాండ్గా అయిందని మొన్నటిదాకా తెలీదు. నాకు కూడా తెలియదు అప్పటివరకు మనం ఆ ప్రోగ్రామ్ చేసింది. కరెక్ట్. అండ్ ఆల్సో హోమ్ మేకర్ డైరీ ఉందని నాకైతే ఖచ్చితంగా తెలీదు. సో November 3rd సెలబ్రేట్ చేస్తారు, బట్ వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ కంప్లీట్ మంత్లీ సెలబ్రేషన్స్. సో డిఫరెంట్ నలుగురిని కలిసి వాళ్ళ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ అండ్ వాళ్ళ విశేషాలు, హౌ దే మేనేజ్ ఎవ్రీథింగ్ హియర్ అన్నది తెలుసుకోవడానికి వీఆర్ స్టార్టెడ్ దిస్. హోప్ ఎవ్రీ వన్ విల్ లైక్. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. సో మా షోలో వచ్చినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ అండి. ష్యూర్. మీరు టైం తీసుకుని వచ్చి మాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అలానే తాజా వారికి, తర్వాత పాపారావు గారికి, ఆల్ తాజా కమిటీ మెంబర్స్ టు రన్ సచ్ ఎ గుడ్ ప్రోగ్రామ్. అప్రిషియేట్ ఇట్. అండ్ ఇంకా మంచిగా చేయాలని చెప్పి ఫ్యూచర్లో మై విషెస్. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ.